286 రోజులు నా టాయిలెట్ బతిక పెద్ద తప్పు చేశా, చివరికి నడవలేని పరిస్థితి. భూమిపైకి వచ్చాక సునీత సంచలన నిర్ణయం. వాళ్ళ ఫ్యామిలీకి మీ ఫ్యామిలీకి ఏమైనా పాత పగలున్నాయా? లేకుంటే సునీత నీకు అంతగానం అన్యాయం ద్రోహం ఏమైనా చేసిందా? బయటున్న తమ్నేల్ ఏంది, లోపల ఉన్న మ్యాటర్ ఏంది? మారరా ఇక మీరు? ప్రపంచం అంతా పాజిటివ్గా చూస్తున్న ఒక ఇన్సిడెంట్లా నీకు మొత్తం అన్ని నెగిటివే కనబడుతున్నాయా? అసలు ఫస్ట్ ఒక సైకాలజిస్ట్ని కలువు, నువ్వు నీకు బాగా అవసరం. ఆయన అక్కడే మంచులో కూరుకుపోయి చనిపోయారు. బాడీని ముక్కలుగా చేసి చిన్న డబ్బాలో పెట్టి ఇంటికి పంపారు. రాత్రులు నిద్ర పట్టేదే కాదు. వాళ్ళేమో మన కోసం ఆడ పూట పూటకి సస్తూ బతుకుతుంటారు, మన కోసం, మన దేశం కోసం. కానీ మీరు మాత్రం ఇట్లాంటి పిచ్చి పిచ్చి తమ్నేల్స్ పెట్టుకుంటా వాళ్ళని పూటకోసారి చంపేయండి. ఛీ, ఇంతనన్నా సిగ్గుశరం ఉండాలి. భార్గవి గారు ఒక వీడియో పెట్టిండ్రు. మనస్ఫూర్తిగా మీ ఇంటర్వ్యూలో మాట్లాడిన పాపానికి ఆమె వాళ్ళ ఆయనకి సారీ చెప్పుకోవాల్సి వచ్చింది. ఆయన పక్కనే ఉన్నారు. This shows their respect for the army. I'm sorry విక్రమ్. మంచిగా ఉన్నది కదా ఇప్పుడు? పుష్టిగా తిని నిద్రపోయినారు కదా ఆ రోజు, లేకుంటే నిద్ర పట్టదు కదా మనకి. ఇటువంటి తమ్నేళ్ళు పెట్టి అసలు తిండి తినాల్సిన అవసరం లేకుండా ప్రశాంతంగా నిద్రపోయినారు కదా, లేకుంటే నిద్ర పట్టదు కదా మనకి. వాళ్ళని వీళ్ళని ఏడ్పియాలి.